పైసలు ఎక్కడి పైసలు? పైసలు రాసులుగా నాకు గుద్దది ఇంకా నీకుంటావు అలా నువ్వు ఎప్పుడు చూసి निकाल इंस्टा अकाउंट बोला యూట్యూబ్ అకౌంట్ పిక్ కదా ఏం పేరు ఉంటా నేను ఏమి అప్లోడ్ రీసెంట్ గా ఓపెన్ చేసిన సింధు ఫంక్షన్ బ్లాగ్స్ అనే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ మీద సింధు ఫంక్షన్ బ్లాగ్స్ పైసలు ఇరా ఈ పైసలు ఎక్కడి పైసలు? పైసలు రాసులుగా నాకు గుద్దది ఇంకా నీకుంటావు అలా నువ్వు ఎప్పుడు చూసి పైసలు ఇరా దెబ్బ కట్టి దాకిందా పైసలు పైసలు ఇరా అంటే చెప్పులేవురా అవుతారు కదా అయితే అయిపోయింది. వీడు నా దగ్గర 50 రూపాయలు గుద్ద తెంగిండు. స్విమ్మింగ్ నేనే తీసుకోవాలి, ఇంటికి నేనే తీసుకోవాలి. ఇప్పుడు కాఫీ నేనే కాఫీ నుంచి ఇంకోటి ఉంది. ఇలాంటి ఇప్పుడు వైన్స్ పోదాం అంటుండు. నాకేం ఆఫీస్ ఉంది. ఏమంటారు ఏమంటారా కాఫీ డైలీ అది డైలీ తాగుతారంట, బీరు తాగడంట. లాస్ట్ టైం ఇట్లానే వచ్చినాము 800 గుద్ద తెంగి ఇంకేమంటే 100 ఓడిస్తాడు రా. ఈఎంఐ తీసుకోరా నెలకి. ఏం కావాలి? మందు కావాలి. ఈఎంఐ మందు కావాలి. మందు కావాలా నీకా? సిక్కుందా? నా పైసలు ఎగ్గొడుతున్నా అని చెప్పి పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు కావాలి పోతురు. ఈఎంఐ పెట్టుకుంటున్నా. ఈఎంఐ సిగ్గుందా నీకు? ఇంత मतलब वो अलग ही लेवल का बंदा था. ఇంత సిగ్గు చేయమన్నాడు ఉందా? ఈఎంఐ ఏ రేంజ్ ఇస్తారా? అగ్రిమెంట్ రాసుకుంటావా? 50 రూపీస్ పర్ మంత్. అగ్రిమెంట్ రాసుకుంటావా? రాసుకుందాం. మెసేజ్ రూపంలో. ఇది వాట్సాప్ వాట్సాప్ ఇది ఎప్పుడు అనబడితే ఏం కాదు. మళ్ళీ రాసుకుందాం. మళ్ళా మిషన్ అయితే ఉంటుంది. దేవత అడ్డం పెడతారని కాఫీకి పైసలు లేవండి. అసలు బీరు ఆపిమంటుండ్రు. టికెట్ అయితే 2000 పనులకి పాల షాప్ కి పాలు తాగుతావా? పాలు తాగి ఏజైనా కానీ గోయింగ్ ఫర్ మిల్క్. ఇంకేమో పాలు తాగుతావు కానీ పొంగే పాలు చూసి బండి చెప్పకు. ఆటోమేటిక్. సో ఇప్పుడు స్విమ్మింగ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడే స్విమ్మింగ్ కంప్లీట్ చేసుకొని మేమైతే బయటకి వెళ్తున్నాం చిల్లవనికి. అక్కడ ఎనర్జీ పొడగొట్టుకొని ఇక్కడ ఎనర్జీ ఇక్కడ క్యాలీస్ బంద్ చేస్తున్నాం, అక్కడ క్యాలీస్ కన్జ్యూమ్ చేస్తున్నాం. అందుకే మేము లావు తగ్గట్లేము. గాయస్ మేము ఎంత చేసినా ఎంతే ఉంటాం గాయస్. ఎందుకంటే